జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోయారు. దేవేందర్ నగర్ లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ పై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రమేష్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోయారు. దేవేందర్ నగర్ లోని అక్రమ నిర్మాణాల కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ పై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన రమేష్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశి అందిస్తారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారుల మీద దాడులకు తెగబడుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగించడానికి జరిగినటువంటి సమయంలో దాడులకు పాల్పడితే తాజాగా మరొకసారి ఇదే తరహా దాడి జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు జవహర్ నగర్ సంబంధించినటువంటి ఆలయం మీద దాడికి పాల్పడ్డారు. ఇక జవహర్ నగర్ లోని దేవేందర్ నగర్ లో ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమించి అందులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే విషయం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు అనడంతో దీంతో ఆక్రమణను తొలగించడానికి రెవెన్యూ అధికారులు ఈరోజు ఉదయం వెళ్లారు. 645, 646 సర్వే నంబర్లలో కొంతమంది ప్రభుత్వం ఆక్రమించి ప్రత్యేకంగా చిన్న స్థాయి ఇళ్లను నిర్మించుకుంటూ ఉన్నారు. ఇదే సమయంలో గోడలు కడుతున్నటువంటి సందర్భంలో రెవెన్యూ అధికారులు అక్కడికే వెళ్లారు. ఆ నిర్మాణాలను కూల్చివేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికి చేరుకుండడంతో వారు రెవెన్యూ అధికారుల మీద దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో దాడిలో రమేష్ గాయపడినట్టు కూడా తెలుస్తుంది. అతని మీద దాడి చేయడంతో అతనికి గాయాలయ్యాయి. దీంతో అదే గాయాలతోనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న అనంతరం తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రభుత్వ భూములను కాపాడడానికి ఒకవైపు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తుంటే అందుకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరి మీద దాడికి తెగబడుతున్నారు. గతంలో కూడాను ఇదే తరహాలో ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినటువంటి సమయంలో అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి రెవెన్యూ అధికారుల మీద ఇదే తరహాలో దాడులకు పాల్పడ్డారు. తాజాగా మరోసారి ఈ కరువు చోటు చేసుకుంది. ఇక అక్రమంగా ప్రభుత్వం ఆక్రమించేటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారి కూడా ఇలాంటి దాడులు తమ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పోలీసులు ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడికి డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు జవహర్ నగర్ లో ఇదే తంతు కొనసాగుతుంది. ఎక్కువగా కూడా ప్రభుత్వ భూములు ఉంటాయి. ఆ ప్రభుత్వ భూముల్లో చిన్న 50 నుంచి 80 గజాల వరకు కూడా చిన్న చిన్న ప్లాట్లుగా విభజించి ఆ ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో విక్రయిస్తూ ఉంటారు. ఇది గత కొన్ని ఏళ్లుగా కూడా ఇది కొనసాగుతూ ఉంది. ఒకవైపు గతంలో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపంతో కొంత భూములు పెరిగి అన్యక్రాంతం అయితే తాజాగా రెవెన్యూ అధికారులు ఆ ప్రభుత్వ భూములను కాపాడే యత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ దాడులు గురవుతూ ఉన్నారు. తాజాగా జరిగినటువంటి దాడితో రెవెన్యూ అధికారులు తమకు రక్షణ కల్పించాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. మరోవైపు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. శంకర్.